ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘంపై తగిన చర్యలు తీసుకోవాలంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది ఏపీ ఎడిటర్ అసోసియేషన్. అయితే అసలు ఎందుకు చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసింది, ఏ అంశంపై ఫిర్యాదు చేసిన అంశమే మనతో పాటు మాట్లాడేందుకు ఏపీ ఎడిటర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కృష్ణరాజు గారు ఉన్నారు. ఒకసారి మన తెలుసుకుని ప్రయత్నిద్దాం. కృష్ణరాజు గారు, ముఖ్యంగా ఎందుకు మీరు సెంట్రల్ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం జరిగింది, ఏ అంశంపై ఫిర్యాదు చేశారు, ఎందుకు చేయాల్సి వచ్చింది? అసలు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సజావుగా, స్వేచ్ఛగా, శాంతియుతంగా ఈ మూడు అంశాలు పరిగణలో తీసుకుంటే ఈ అంశాల ప్రాతిపదికగా నిర్వహించడంలో రాష్ట్ర ఎన్నికల సంఘం ఘోరంగా విఫలమైంది. అంతేకాకుండా ఈ రాష్ట్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాలు, అనుసరించిన విధానాలు కూడా కొంత పక్షపాతానికి తావిచ్చే విధంగా, ఒక వర్గానికి కొమ్ము కాసే విధంగా ఉన్నాయేమోనన్న అనుమానాలు కలిగించే విధంగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. దీనికన్నా ముఖ్యమైనది ఏంటంటే, దేశంలో ఇప్పటి వరకు 5 విడతల ఎన్నికలు జరిగితే దేశంలో ఎక్కడా లేని విధంగా ఎన్నికల రోజున, అలాగే పోలింగ్ ముగిసిన 2 రోజుల తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్లో జరిగిన హింసాత్మక సంఘటనలు దేశంలో ఎక్కడా జరగలేదండి. దాదాపు 4668 మందిపై కేసులు నమోదు చేశారు. దీంట్లో 10వ వంతు కూడా ఇప్పటి వరకు అరెస్టు చేయలేకపోయారు. అంతేకాకుండా దేశంలో ఎక్కడ లేని విధంగా ఈవీఎంలను దాదాపు 7 చోట్ల ఈవీఎంలను కూడా ధ్వంసం చేసినప్పటికీ ఎన్నికల సంఘం కావచ్చు, లేకపోతే పోలీస్ యంత్రాంగం కావచ్చు, చేష్టలుడిగి చూస్తున్నట్లుగా ఉంది. సాధారణంగా వీరేమంటున్నారంటే, ఈ 7 ఈవీఎం ధ్వంసం సంఘటనలో 1 మాత్రమే వైసీపీ వారు చేస్తే మిగతా 6 కూడా తెలుగుదేశం పార్టీ వారే చేశారు. అంతేకాకుండా ఈ కేసులు నమోదు చేసిన వారిలో దాదాపు 70% మంది తెలుగుదేశం, అలాగే జనసేన, బీజేపీ కూటమికి చెందిన వారే ఉన్నారు. ఈ విషయాలేమీ కూడా ఎన్నికల సంఘం పెద్దగా ప్రాధాన్యత ఇవ్వటం లేదు. అదేవిధంగా వారి మీద చర్యలు తీసుకునే విషయంలో కూడా ఎన్నికల సంఘం కాస్త నిర్లిప్తంగా వ్యవహరిస్తుందేమోనన్న అనుమానం కలుగుతోంది. అందుకని మేమేం చేసామంటే, ఈ ఎన్నికల సంఘం పనితీరు ప్రారంభం నుంచి కూడా అనుమానాస్పదంగా ఉంది. ఎందుకంటే కేంద్రం రాష్ట్రానికి 4 పరిశీలకులను పంపిస్తే దానిలో ఒక పరిశీలకుడు తెలుగుదేశం పార్టీ నాయకుడి ఇంట్లో విందు తీసుకోవడం కూడా కొన్ని అనుమానాలకు తావిస్తోంది. ఎందుకంటే వీరు ఇటువంటి పనులకు అతీతంగా ఉండాలి. కానీ ఈ పరిశీలకుడు, కేంద్ర పరిశీలకులు కూడా ఒక పార్టీ తరపున మేము ఉన్నాము అన్న విధంగా వాళ్ళు నిర్ణయాలు తీసుకోవడం కావచ్చు, లేకపోతే అటువంటి పర్యటన చేయడం కావచ్చు, వీటన్నిటిని కూడా మేము కేంద్ర ఎన్నికల సంఘాన్ని దృష్టికి తీసుకువెళ్ళాము. మరొక విషయం ఏంటంటే, ఈ ఎన్నికల నిర్వహణకు సంబంధించి భారతదేశంలో ఎక్కడా లేనంత ఓటింగ్ శాతం ఒక్క ఏపీలో నమోదైందండి. దాదాపు 81% పైగానే, ఇంచుమించు 82% ఇక్కడ ఓటింగ్ నమోదైంది. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే, 2019 ఎన్నికల్లో 80% ఓటింగ్ నమోదైతే ఈసారి మరొక 2% అదనంగా నమోదవుతుందని చెప్పి ఎన్నికల సంఘానికి తెలుసు. కానీ ఎన్నికల సంఘం దానికి తగ్గట్లుగా ఏర్పాట్లు చేయలేదు. సమస్యాత్మక ప్రాంతాల్లో తగినంత మంది భద్రతా సిబ్బందిని నియమించలేదు. ఈ 2 కూడా ప్రధానమైన లోపాలుగా కనిపించాయి. ఫస్ట్ లోపానికి వచ్చేటప్పటికి, ఈ పోలింగ్ కేంద్రాల వద్ద ఈ సరైన ఏర్పాట్లు లేకపోవడం, తగినన్ని పోలింగ్ కేంద్రాలు లేకపోవడం ఫలితంగా ఎండలో కోట్లాది మంది ఓటర్లు విలవెల్లాడారు. కొన్ని సందర్భాల్లో అయితే రాత్రి 1 గంట వరకు కూడా ఓటు చేయవలసి వచ్చిన దుస్థితి ఏర్పడింది. దేశంలో ఎక్కడా లేదు, ఒక ఆంధ్రప్రదేశ్లోనే ఆ దుస్థితి కనిపించింది. మరొక అంశానికి వచ్చేటప్పటికి, ఈ ఎన్నికల సంఘం భద్రతాపరమైన చర్యల విషయంలో కూడా ఉదాసీనంగా వ్యవహరించింది. నిజానికి పోలింగ్ రోజున దాదాపు 257 కంపెనీల కేంద్ర బలగాలు రాష్ట్రంలో ఉన్నాయి. అలాగే వేలాది మంది భద్రతా సిబ్బంది, రాష్ట్ర పోలీసులు ఈ రాష్ట్రంలో ఉన్నారు. అయినప్పటికీ కూడా వారిని సమన్వయపరచకపోవడంతో రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య తలెత్తింది. ఇవన్నీ కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం వైఫల్యాలకు ఒక తార్కాణంగా నిలుస్తున్నాయి. అందుకనే ఈ విషయానికి సంబంధించి మేము కేంద్ర చీఫ్ ఎలక్షన్ కమిషనర్కు ఒక లేఖ పంపించాము. సార్, అంటే ముఖ్యంగా
ఎలక్షన్ అనగానే సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఏముంటాయనేది ముందుగా ఎలక్షన్ కమిషన్ అనేది పసిగట్టాలి. అదేవిధంగా వాటిని ఒక బుక్లో రాసుకొని ప్రతి ఒక్కటి కూడా ఎక్కడ ఎంతవరకు ఎంతమంది బలగాలను అక్కడ ఏర్పాటు చేయాలి, ఎన్ని కంపెనీలు తీసుకురాని అంశమే ఉంటుంది. కానీ ఆంధ్రప్రదేశ్లో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో యథావిధిగా అలర్లు జరిగాయి. ఎందుకు, దేనివల్ల అనుకుంటున్నారు? ఇది చాలా ముఖ్యమైన అంశం అండి. మీకు గతంలో సమస్యాత్మక ప్రాంతాలను ముందుగానే గుర్తించి ఆ ప్రాంతంలో ఈ ట్రబుల్ మేకర్స్ ఎవరైతే ఉంటారో వారిని అదుపులోకి తీసుకునేవారు. కానీ ఈసారి అటువంటి ప్రయత్నం చేయలేదు. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా మీకు పల్నాడు ప్రాంతం కావచ్చు, లేకపోతే అనంతపురం ప్రాంతాల్లో కావచ్చు, అనేక సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నప్పటికీ కూడా అక్కడ తగిన భద్రతా చర్యలు తీసుకోలేదు. కొన్ని సందర్భాల్లో ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఎవరో ఏదో కంప్లైంట్ ఇచ్చారని చెప్పి దాదాపు 29 మంది ఎస్పీలను, ఏఎస్పీలను, డిఎస్పీలను అప్పటికే విధుల్లో ఉన్న వారిని బదిలీ చేశారు. ఇటువంటి ఫిర్యాదులు చేసిన వారిలో భారతీయ జనతా పార్టీకి చెందిన పురంధేశ్వరి గారు కూడా ఉన్నారు. వారు అలాగే చంద్రబాబు నాయుడు గారు, జనసేన, ఈ పోలీసులుంటే అక్కడ ఎన్నికలు సజావుగా జరగవు అని చెప్పి కంప్లైంట్ ఇస్తే వాటిని మరి వెరిఫై చేసుకున్నారో లేదో తెలియదు. కానీ ఆ కంప్లైంట్ ఆధారంగా ఎన్నికల సంఘం వీరందరినీ కూడా బదిలీ చేసింది. అయితే ఈ పురంధేశ్వరి గారు వారిని బదిలీ చేయమని చెబుతూ కొన్ని పేర్లు కూడా ఇచ్చారు ఎన్నికల సంఘానికి, వీరిని నియమించమని చెప్పి. ఎన్నికల సంఘం ఏమిటంటే స్పైన్లెస్గా, అంటే వెన్నుముక లేని ఒక సంఘంగా వారేం చేశారంటే ఆవిడిచ్చిన పేర్లలో కొన్నిటిని కూడా పరిశీలించి వారిని నియమించారు. ఫలితంగా ఏమైందంటే హఠాత్తుగా ఆ సమస్యాత్మక ప్రాంతాల్లో కొత్త అధికారులు నియమించబడ్డారు. వారికి అక్కడ పరిస్థితుల పట్ల, భౌగోళిక స్వరూపం పట్ల అవగాహన లేదు. ఫలితంగా ఎక్కడైతే ఇటువంటి మార్పులు జరిగాయో ఈ మార్పులు జరిగిన ప్రాంతాలన్ని చోట్ల కూడా ఈ సమస్యలు తలెత్తాయి, ఘర్షణలు జరిగాయి, ఈవీఎంలను ధ్వంసం చేశారు. అంటే ఎన్నికల సంఘం అనాలోచితంగా ప్రతిపక్షాలు లేకపోతే కొన్ని రాజకీయ పక్షాలు ఇచ్చిన సూచనలను అనుసరించి తప్పు చేసింది. ఫలితంగా ఈ గొడవల వలన ఆంధ్రప్రదేశ్ ఇమేజ్ కూడా దేశ స్థాయిలో కాదు అంతర్జాతీయ స్థాయిలో కూడా దెబ్బతింది. ఎందుకంటే ఈవీఎంలను ధ్వంసం చేసిన వీడియోలను కూడా లీక్ చేయటం వలన వాటిని జాతీయ వార్తా ఛానళ్ళు, అంతర్జాతీయ వార్తా ఛానళ్ళు కూడా ప్రసారం చేయటం వలన ఆంధ్రప్రదేశ్ పరువు పోయింది. దీనికి కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం బాధ్యత వహించాలి. ఎందుకంటే ఈ వెబ్కామ్కి సంబంధించిన ఫుటేజ్ అంతా కూడా ఎన్నికల సంఘం దగ్గర ఉండాలి, వారు పోలీసులకు ఇవ్వాలి. వారు అంతే తప్ప వీరు ఎవరికి పడితే వారికి ఇవ్వకూడదు. కానీ ఇటువంటి ఫుటేజ్లను కూడా లీక్ చేశారు అంటే అది ఉద్దేశపూర్వకంగా ఆంధ్రప్రదేశ్ ఇమేజ్ను, ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను దెబ్బతీసే ఒక కుట్ర కూడా చేశారేమో అనిపిస్తోంది. ముఖ్యంగా అంటే మీరు ఇప్పుడు చెప్పినట్టుగా అధికారుల బదిలీలు కావచ్చు, ఖచ్చితంగా ఎవరైతే బీజేపీ ఇచ్చిన లిస్టులో ప్రకారం బదిలీలు చేసి ఆకస్మికంగా వేరే వాళ్ళకి తీసుకురావడం, అంటే వారికి అనుకూలంగా ఉన్న అధికారులు తెచ్చి పెట్టుకొని కావాలనే అల్లర్లు లేపారనే ఉద్దేశమైన దీనిలో ఉందా? అంతర్లీనంగా అదే కనిపిస్తుందండి, అంతర్లీనంగా అదే కనిపిస్తుంది. లేకపోతే ఎందుకు మీకు ఆల్రెడీ ఆ ప్రాంతాల్లో బాగా సమాచార వ్యవస్థ కలిగి ఉండి అవగాహన ఉన్న పోలీస్ అధికారులను తొలగించాలి అని చెప్పి డిమాండ్ చేయటమే ఒక తప్పు. ఒకవేళ వాడు కొంతమంది డిమాండ్ చేసినప్పటికీ కూడా ఎన్నికల సంఘం ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి. అలా తీసుకోకుండా వారు చెప్పింది తూచా తప్పకుండా అమలుపరుస్తూ కొత్త వారిని నియమించారు. ఆ కొత్త వారిని నియమించిన ప్రాంతంలోనే ఈ సంఘటనలు జరిగాయి అంటే ఇదంతా ఒక ప్రీ ప్లాన్డ్గా జరగడానికి కూడా ఆస్కారం ఉందనే అనుమానాలకు తావిచ్చే విధంగా ఈ సంఘటనలు ఉన్నాయి. అంటే ముఖ్యంగా ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత అది అధికార పక్షమైనా ప్రతిపక్షమైనా ఏదైనా సరే వారి అభ్యంతరాలను ఎన్నికల కమిషన్ తెలియజేసినప్పుడు అది ఒకే విధంగా ఆలోచించకుండా అన్ని విధాలుగా ఆలోచించాలి. కానీ మనకి పోలింగ్ ముందు 2-3 రోజుల ముందు కావచ్చు, వారం రోజుల ముందు కావచ్చు, అధికారుల బదిలీ విషయంలో వీరు ఎవరి పేరు చెబితే ఏకతాటిగా అధికారి బదిలీ అయిపోవడం, అధికారులు దగ్గర కూడా కొంతవరకు వారు కూడా భయభ్రాంతులకు గురైన పరిస్థితి. ఈరోజు మేము సీట్లో ఉంటామా, రేపు సీట్లో ఉండమా కూడా తెలియని సిచ్యువేషన్ కూడా మనం చూసాం ఆ టైంలో. మీరు చెప్పింది 100% వాస్తవం అండి. ఎందుకంటే ఒక్కసారి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ఎన్నికల సంఘం ఆధీనంలో ఉంటుంది. ఎన్నికల సంఘం సుప్రీం అథారిటీగా మారుతుంది. వారు ఇటువంటి ఏకపక్ష నిర్ణయాలు, అంటే ఎవరో చెప్పారని చెప్పి ఇటువంటి ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం తగదు. వారు తప్పు చేశారు కాబట్టే మేము వారి మీద కేంద్ర ఎన్నికల సంఘానికి మేము కంప్లైంట్ ఇచ్చాము. ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే మీకు
అనంతపురం జిల్లాలో వైసీపీకి చెందిన ఒక శాసనసభ్యుడి ఇంటి మీదకు ఏదో రౌడీ మోకలు లేకపోతే అల్లరి మోకలు వెళ్ళటం వేరు. పోలీసులే దండుగా వెళ్ళి గోడలు దూకి ఆయన ఇంట్లో ప్రవేశించి అక్కడ ఉన్న ఆయన అనుచరులను వారిని కొట్టి చేయటం ఒకటి. తర్వాత ఆ ఇంట్లోని సీసీ కెమెరాలను కూడా ఈ పోలీసుల ధ్వంసం చేయటం అనేది అక్కడ జరిగింది. అది యావత్ ప్రపంచం చూసింది. కానీ ఇప్పటి వరకు కూడా ఆ సంఘటనకు బాధ్యులైన వారిని ఎందుకు గుర్తించలేదు, వారి మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఇది కూడా ఎన్నికల సంఘం పెద్ద ఘోరమైన వైఫల్యం. ఇప్పుడు మీరు పిన్నెల్లి గారి వ్యవహారంలో ఆయన తప్పు చేశారు కాబట్టి మీరు ఎత్తి చూపించారు. వారికి 7 ఏళ్ల వరకు జైలు శిక్ష పడుతుందని చెప్పి మీరు చెప్పారు, మంచిదే, దానికి ఎవరు కాదనలేదు. కానీ అదే సమయంలో ఈ శాంతి భద్రతలను కాపాడవలసిన పోలీసులే గోడలు దూకి మరీ ఒక ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళటం, అక్కడ అరాచక పరిస్థితులు సృష్టించడం, అక్కడ కంప్యూటర్లను ధ్వంసం చేయటం, ఫర్నిచర్ను ధ్వంసం చేయటం, అలాగే ముఖ్యంగా ఎవిడెన్స్ ఇచ్చే సీసీ కెమెరాను కూడా ధ్వంసం చేసినప్పుడు ఈ ఎన్నికల సంఘం ఏం చేసింది? మరి ఎందుకు వారి మీద ఇప్పటివరకు చర్య తీసుకోలేదు? అంటే మీరు ఇప్పుడు చెప్పిన దాంట్లో ఒకటి ఆలోచించదగిన విషయం. ఎందుకంటే ముఖ్యంగా ఒక శాసనసభ్యుడు ఇంటికి వెళ్ళి రక్షించాల్సిన పోలీసులే భక్షించారని ఒక మాట దీన్ని వాడచ్చు. ఎందుకంటే వారు రక్షించాల్సింది పోయి వెళ్ళి సీసీ కెమెరాలు వాళ్ళకి డ్యామేజ్ చేసినంత అవసరం లేదు. సో అవసరం ఎందుకు వచ్చింది? ఇన్ కేసు అవసరం వచ్చినా సరే వారిపై ఎటువంటి చర్యలు తీసుకోవాలి? ఇప్పుడు వరకు ఖచ్చితంగా ఆ ఫుటేజ్లో క్లియర్గా అధికారులు ఎవరైనా కనిపిస్తుంది, వారు వెళ్ళిన రీతి ఏంటి, వారికి ఎవరు ఆర్డర్స్ ఇచ్చారు వెళ్ళమని, వెళ్ళిన తర్వాత వాళ్ళు చేసిన పని ఏంటి అనేది ఒక రిపోర్ట్ అనేది తీసుకోవాలి. కానీ ఎన్నికల సంఘం ఇప్పటివరకు చేసిందంటారా? లేదండి, ఏదో సిట్ ఏర్పాటు చేశారు, వారు కొంతమంది ప్రశ్నిస్తున్నారు. కానీ ఈ సంఘటన మీద ప్రత్యేకంగా దృష్టి సారించాలి. ఇది వ్యక్తిగతమైన కక్షతో చేసినట్లుగా ఉంది. మీకు ఇంతకు అనుకున్నట్టు ఒక ఇంట్లోకి ప్రవేశించాలి అంటే దానికి సంబంధించి వారు పోలీసులు కూడా సెర్చ్ వారెంట్ తెచ్చుకోవాలి, పర్మిషన్ తీసుకోవాలి. అది ట్రెస్ పాసింగ్ కిందకు వస్తుంది. ఆ విషయం తెలియదే వాళ్ళకి. అది దట్టు ఆ ఎమ్మెల్యే ఇంట్లో లేని సమయంలో ప్రవేశించారు. ప్రవేశించిన తర్వాత మీరు ఎంక్వైరీ చేశారా? ఎంక్వైరీ చేయలేదు. మీరు రావటమే విధ్వంసానికి సృష్టించే ప్రయత్నం చేశారే. అంటే అక్కడ ఆ ఎమ్మెల్యేకి సంబంధించి ఒక వ్యక్తిగతమైన కక్షతో, ఆయన మీద ఉన్న కక్షతో ఇటువంటి దాడిని ఎవరైనా చేస్తుంటే మనం చూడొచ్చేమో. కానీ పోలీసులే చేశారు అంటే ఖచ్చితంగా దీని వెనకాల ఖచ్చితంగా కుట్ర ఉంది. కొన్ని అంటే వీరికి అంటే ఈ ఎమ్మెల్యే గారి వ్యతిరేకంగా ఉన్న ఆ వర్గాలు ఏవైతే ఉన్నాయో ఆ వర్గాల ప్రభావానికి పోలీసులు గురైనట్లుగా కనిపిస్తోంది. కాబట్టి ఇటువంటి చర్యలు తీసుకోవటం వలన ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సజావుగా జరగలేదు. రైట్, పరిస్థితి పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ జరిగిన సమయంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కేవలం కొన్ని పార్టీలకు మద్దతు తెలుపుతూ, ముఖ్యంగా బీజేపీ, జనసేన, టీడీపీ జరిగిన అల్లకల్లోలం చూసాము, అదేవిధంగా హింసాత్మక ఘటనలు చూసాము. కానీ ఎటువైపు కూడా ఆ 70% మేర రాష్ట్రంలో కేవలం ఆ 3 పార్టీలు కలిపి చేసిన విధ్వంసం గురించి రాష్ట్ర ఎన్నికల సంఘం ఎక్కడా ప్రస్తావించట్లేదు. ఖచ్చితంగా రాష్ట్ర ఎన్నికల సంఘంపై చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘానికి మేము ఫిర్యాదు చేశామని కూడా చెప్తున్నారు ఏపీ ఎడిటర్ అసోసియేషన్ ప్రెసిడెంట్. అయితే పూర్తిగా దీనికి సంబంధించి ఖచ్చితంగా ఒక యాక్షన్ తీసుకోవాలని, అప్పుడే ప్రజాస్వామ్యంపై నమ్మకం వస్తుంది. ఒక సుప్రీం అథారిటీగా ఉన్న ఎన్నికల సంఘం ఈ విధంగా చేయడం చాలా తప్పిదమని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. విజయన్ రమేష్ రెడ్డితో నరేష్, సాక్షి టీవీ, విశాఖపట్నం నుంచి.